సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకైన సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తెలిపారు. గుంట గ్రౌండ్లో గుంటూరు అర్బన్ పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల్ని నిర్వహించారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పాకనాటి రమాదేవి, బిట్రగుంట మల్లిక, డేగల భువనేశ్వరి, బండ్లమూడి లక్ష్మీరాధాదేవి, గంటా మౌలిక హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, మన పూర్వకాలం నుండి వస్తున్న ఆచార సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహిళలు సంక్రాంతి పండుగ సందర్భాలను, ప్రాచీన నవీన సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ముగ్గులు వేయడం అభినందనీయమని అన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజున సంక్రాంతి సందర్భంగా మా కొత్తపేటలో మా 7 హిల్స్ ఫార్మసీ ఆపోజిట్లో గుంట గ్రౌండ్లో ఈ రోజున ముగ్గులు పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మహిళామూర్తులందరూ కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండగ అనగానే హిందువులకి అతిపెద్ద పండగ. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా ముగ్గులు పండుగ అనగానే ప్రత్యేకంగా మహిళలకు వచ్చే వాళ్ళకి ఆనందదాయకంగా ముగ్గులు ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవడానికి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఒక్కరికి కూడా హిందువులు అందరికి కూడా కోడి పందాలు, మహిళలకైతే ముఖ్యంగా ముగ్గులు, అట్లానే గొబ్బెమ్మలు పెట్టేసి ఎక్కడైనా కానీ ఇంటి ముందు ఇలా ఉదయాన్నే లగ్గాలనే మనం ప్రత్యేకంగా చూసేది ప్రతి ఇంటి ఆవరణలో పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి మహిళలు వాళ్ళ యొక్క టాలెంట్ నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే ఈ రోజున ఇక్కడికి వచ్చేసినటువంటి నిన్న మధ్యాహ్నం ఒక పిలుపు ఇస్తే మహిళలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వస్తారని మేము కూడా ఊహించలేదు. అందరికి కూడా చాలా సుదూరం నుంచి వచ్చినటువంటి మహిళలందరూ కూడా ప్రత్యేక భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని మమ్మల్ని అందరం కూడా పరిచయం చేసి అట్లానే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వాళ్ళ టాలెంట్ని ఆ టాలెంట్ ప్రకారంగా ఎవరైతే ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రకటించడం జరిగింది. ప్రథమ బహుమతి వచ్చే 25,000, ద్వితీయ బహుమతి వచ్చే 15,000, తృతీయ బహుమతి 10,000 ప్రకారంగా మేము పెట్టడం జరిగింది. అట్లానే దానికి కాకుండా కూడా ఎవరైతే ఇది పాల్గొన్నారో ఈ ముగ్గుల పోటీల్లో ఎంతమంది వస్తే అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వారికి ఒక శారీస్ కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం కూడా ఈ రోజున పెట్టుకున్నాం. అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మహిళల అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.